అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎదుట నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. ఆమె థ్యాంక్ యూ అక్క. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తుల తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దైవం తండ్రి, ముఖ్యమైన కొందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా ఇంకో వందనాలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాకున్నటువంటి పనిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన నీ మాటలు చెప్పడానికి కృప చూపించే దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నా జ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో నింపి తండ్రి ఎవరికి వాక్యం వస్తుందో ఆ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మనసు పంపించుకోమని యేసుక్రీస్తు ప్రభు అడిగి వేడుకొని క్షమాపరం తండ్రి. మనకి ఈ అధ్యాయం అందరికీ తెలిసిందే, చాలా మందికి అందరికీ వచ్చేది అనేది కూడా. కాకపోతే ఏంటంటే దేవుడు ఫస్ట్ కీర్తనల ద్వారా మరి అయినప్పుడు ఫస్ట్గా ఏం చెప్తున్నాడంటే కీర్తనలు దావీదు మహారాజు దుష్టులు ఆలోచన తప్పని అడవద్దు. దుష్టులు అంటే మనకు తెలిసిందే, వాడు ఏంటంటే దుష్టుడు. మనకి దుష్టుడు ఎవరండి? మనకెవరు దుష్టుడు అంటే మనల్ని ఎవరైతే చెడులోకి నడిపిస్తారో, మంచి మార్గం నుంచి తొలగించేవారిని అపవాదిని మనం దుష్టుడిగా అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే దుష్టుడు అలాంటి ఆలోచనలు మనం ఉండొద్దు అంటున్నారు. అలాంటి ఆలోచనలు దుష్ట ఆలోచనలు కలిగి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరో కూడా మంచి ఆలోచనలు ఉండట్లేదు. ఎవరిని మింగుదామా అని చెప్పి సాధన ఏదైతే అయితే ఉంటున్నాడో అలాగే మనం కూడా చాలా మంది ఎవరిని చెరిపితే బాగుంటుంది, లేదంటే కనుక వాళ్ళని చెరపాలి వీళ్ళని చెరపాలి. ఎక్కువ ఈ మనం చూస్తున్నాం ఇప్పుడు బయట చూసే సమాజంలో చూస్తున్నప్పుడు ఏంటి ఇదే కనబడుతుంది. అంటే ఇప్పుడు స్నేహితులు కానీ యూత్ గురించి అన్ని చూస్తే కనుక అంతా చెడిపోయింది. వాళ్ళు ఏంటంటే ఒకవేళ మంచిగా ఉన్నప్పటికీ కూడా చెడు వైపు నడిపించేవారుగా చాలా మంది మనకు కనబడతా ఉంటున్నారు. ఎక్కడ కూడా మంచి అనేది ఈ రోజుల్లో దొరకడం అనేది కష్టం. మనిషిని నమ్మాలంటే ఆ మనిషి నమ్మచ్చా లేదన్నట్టుగా మనం అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఒకప్పుడు ఉన్న వాతావరణాలు కానీ అన్నీ కూడా మొత్తం ప్రతికూలాలు అయిపోయినాయి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరులాగా అయిపోయింది. చూసారా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మన చిన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంత బాగుండేదంటే మనిషిని ప్రేమించుకునేవాళ్ళు, గౌరవించుకునేవాళ్ళు. చిన్నప్పుడు అసలు ఎంతగా అంటే తల్లిదండ్రులు పిల్లల మాటలు వినేవాళ్ళు. పిల్లల మాటలు తల్లిదండ్రులు పిల్లల మాటలు వినడం కాదు కానీ పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు. తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే గౌరవంగా దాన్ని స్వీకరించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఒక పెద్దవాళ్ళని, ఒక చిన్నని, ఒక పెద్దలు ప్రతి ఒక్కరికి గౌరవంగా మాట్లాడేవారు. ఖచ్చితంగా ఒక పెద్ద ఆయన వెళ్తున్నారు అనుకోండి, తాతయ్య గారు అని చెప్పేసి చక్కగా గౌరవంగా మాట్లాడడం అవన్నీ జరిగేది. కానీ ఈ కాలంలో చూసినట్లయితే ఏమవుతుంది, మనకి అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే యూత్ కానీ లేదంటే ఈ పిల్లలందరూ కూడా ఏమైపోతున్నారంటే ట్రెండ్స్కి ఫాలో అయిపోతున్నారు. అంటే వీళ్ళని గౌరవించేదేంటి, పెద్దలు గౌరవించేదేంటి, వాళ్ళని గౌరవించేదేంటి, ఇంకా ఇలాంటి మనకు కనిపించట్లేదు. ప్రేమలు కనిపించట్లేదు, గౌరవాలు కనిపించట్లేదు, ఎన్ని కనపట్లేదు. ఎందుకు కారణం ఏంటంటే ఆలోచనలు మారిపోయినాయి, దుష్టుల ఆలోచనలు వచ్చేసినాయి అనమాట. మంచిగా ఆలోచించేవారు ఎవరు ఉండట్లేదు. ప్రేమలు పోయినాయి. ప్రేమలకు తొలగిపోయి ఏమైపోయినాయి అంటే పగలు, ప్రతీకారాలు లేదంటే కనికరాలు కోల్పోయి ఏంటంటే కఠినాత్మలుగా మారిపోతున్నారు ఈ రోజుల్లో చాలా మంది. మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు. మనం అసలు ఎందుకంటే అలా ఏంటంటే ఎందుకని నడుస్తామంటే వాళ్ళతో నడిస్తే మనం నడవడికడం ఉంటుంది. కొరింథీ రాసిన పత్రికలో దుష్ట సాంగత్యము మంచి నడవడం కూడా చెరిపేస్తుంది. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, ఈజీగా మనం వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతామంటే మనం కూడా చెడిపోతాం. ఏదో అంటారు కదా, 6 నెలలు అతో ఇతో సమాజం వాడి వీడవుతాడని చెప్పేసి అంటారు కదా. ఎందుకంటే ఆటోమేటిక్గా చెడు అనేది ఈజీగా లాగేసుకుంటుంది. మంచిగా ఉండడం అనేది చాలా కష్టమైపోద్దండి. అది చాలా
కష్టతరమైంది. ఒక క్యారెక్టర్ గాని, మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? చాలా కష్టపడాలి. ఎంత ఒక ఒక పేరు అనేది రావడానికి ఆషామాషీ కాదండి. ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే తను తను ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్నో ఎంతో ఇయర్స్ పట్టొచ్చు. టైం పట్టొచ్చు. చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ దాన్ని కొనసాగించాలి. కానీ అదే ఒక చిన్న బ్యాడ్ నేమ్ తీసుకురావాలంటే గనక చాలు. ఒక చిన్న తప్పు చేసామనుకోండి 10 మంది లేచిపోతారండి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈడు తప్పు చేసాడు, ఈడు తప్పు చేసాడు. లేదంటే ఇగో తప్పుడు అన్ని 10 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఒక చిన్న రాంగ్ తను ఇప్పటిదాకా ఏంటంటే అది మాత్రం అందరికీ కనిపించిద్ది. మీరు గమనించండి వాళ్ళు చేసే మంచి పనులు ఏయోనే చేసే ఉంటారు. కానీ అవి మనకి ఎప్పుడు కూడా కనపడదు. ఒకవేళ నాకు తెలిసినా సరే నేను దాంట్లో దాచుకుంటాను తప్ప ఎవరికి కూడా చెప్పను. మనం బైబిల్లో చూసినట్లయితే యోసేపు కూడా మనకు కనిపిస్తా ఉన్నాడు. యోసేపు చాలా గొప్పగా మేలు చేశాడు. ఇతరులకు మేలు చేసినటువంటి మన మన ఖైదీల్లో ఉన్నటువంటి ఖైదీలను కూడా విడిపిస్తాడు. ఆ, నువ్వు ఖచ్చితంగా కళల ద్వారా తర్వాత దర్శనం వచ్చిన తర్వాత కళలు చెప్పి నువ్వు విడిపిస్తానని చెప్పినప్పుడు అక్కడ యేసేపుని మర్చిపోతాడు. ఇంకా తర్వాత వేడికెళ్ళిన తర్వాత విడిపించడు ఆ వ్యక్తిని. ఎందుకంటే గుర్తుంచుకోరు. ఒక మంచి అనేది మనకి గుర్తుంచుకోవడం చాలా కష్టం అవుతుంది. అదే కీడు మనకి ఎవరైనా చేశారనుకోండి, మనకి లేదంటే ఏదైనా బ్యాడ్ ఏమైనా చేశారనుకో అది చాలా అది గుర్తుండిపోద్ది. ఇంకా సమాజంలో ఇంకా అలాగే ఉండిపోద్ది. కాబట్టి మనం ఎలా ఉండాలి? దుష్టులకి దూరంగా ఉండాలి. దుష్ట ఆలోచన చెప్పి నడవకూడదు. దుష్టుల దగ్గర మనం ఉండకూడదు. చాలా ప్రమాదం అండి. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే నేను వాళ్ళతో ఉన్నా సరే నాకు ఏం కాదు కదా, నేను పర్ఫెక్టే కదా, నేను ఖచ్చితంగా నాకేమవుదు కదా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు చెడ్డలు అవ్వచ్చు, నేను మంచిగా ఉంటాను కదా, నేనేదో నేను ప్రూవ్ చేసుకుని నాకు మీద నాకు నమ్మకం ఉంది కదా అనుకుంటాను. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక మాట చెప్తాను, వెళ్ళకూడని చోటకి మనం వెళ్ళకూడదు, ఉండకూడని చోట మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, వెళ్ళకూడని చోట మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు పేకాడటం రాదనుకోండి. నాకు పేకాట అంటే ఎప్పుడూ తెలియదు నాకు. ఏదో చాలా మంది బాగా ఆడుతున్నారని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఆ పేకాట దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను జస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు సడన్గా ఏం చేశారంటే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఏం చేశారంటే అందరినీ పట్టుకుని వెనకాడ పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు నేను ఏమంటానంటే అయ్యో నేను ఆడలేదు, నేనేం చూడడానికి వెళ్ళాను, జస్ట్ నేను ఆడడానికి మాత్రమే వెళ్ళలేదు, అసలు చూడడానికి మాత్రమే నేను వెళ్ళాను, కాబట్టి నన్ను మాత్రం వదిలేసింది, నాకు ఈ పేకాటకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అన్నాను అనుకో. పోలీసులు ఊరుకుంటారా పోలీసులు? ఖచ్చితంగా సరే నువ్వు పేకాట ఆడపోయింది ఆడపోతుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు అని చెప్పేసి ఖచ్చితంగా మన మీద పీకి లోపలికి లాక్కెళ్తారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు, ఉండకూడని చోట ఉండకూడదు. అర్థమైంది కదండి. మనం అలా వెళ్తే మనకి ప్రమాదం. ఒక చెడు ప్రదేశానికి మనం వెళ్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం కూడా చెడ్డు అనుకుంటారు బయట సమాజం కూడా. కాబట్టి ఆ సమాజానికి సమాజం నుండి మనం కాపాడుకోవాలి. అలాగే చెడు ప్రభావం నుండి మనం కాపాడుకోవాల్సిన వారమే ఉన్నాము. ఖచ్చితంగా దేవుడు అందుకే చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున అసలు నడవకూడదు, మీరు పాపల మార్గం అసలు ఉండకూడదు. మనం పాపల దగ్గర కూడా మనం ఉండకూడదు. ఇవన్నీ మనకి చాలా చాలా కీడుని తీసుకొస్తాయి. మన చాలా చాలా దారుణాలు అసలు ఇప్పుడు ఈ రోజుల్లో నేను చూస్తుంటే బాగా భయంకరం అయిపోయిందండి. చాలా చిన్న పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. భయంకరంగా అయిపోతున్నారు. పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు బాగుంటలేదు. మనం అనుకుంటాం మన పిల్లలు మంచిగా ఉంటారు, బయటకు వెళ్తే చక్కగా వాళ్ళు చదువుకుంటున్నారు, లేదంటే అంతా బాగానే ఉంటున్నారని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న సావాసాలను బట్టి, వాడికి ఉన్నటువంటి ప్రభావాలను బట్టి ఏమైపోతున్నారంటే మనకు తెలియకుండానే వాళ్ళు చాలా తప్పుదోవలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లల మీద కన్ను వేయవలసినగా వారు ఉన్నారు. మూడో కన్ను వాళ్ళ మీద వేయాలి ఖచ్చితంగా. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్న వారు అవుతారు. లేదంటే కనుక ఇప్పుడు చూస్తున్నామండి, చిన్న పిల్లలండి భయంకరంగా వస్తున్నారండి, సిగరెట్లు తాగుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. వాళ్ళు అసలు టైమ్స్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతున్నారు. అంత భయంకరంగా అయిపోయింది అంటే సమాజం. అందుకనే సరిగ్గా లేవు, మంచిగా ఉండట్లేదు రోజులు. దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల మంచిగా అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మనం దినం మంచి రోజుల్లో మనం కోల్పోయాం, ఒకప్పుడు రోజులు కాదు ఇవి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా దాని యొక్క
పర్యవసానం మనం చూసేవారుగా ఉండాల్సింది ఖచ్చితంగా. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం మనం కాపాడుకోవాలి. పాపుల మార్గంలో అసలు ఉండకూడదు. అపహాస్యులు కూర్చున్న చోటన అస్సలు కూర్చోకూడదు. మనంతా చాలా మనం దేవుని పిల్లలం కాబట్టి ఎంత జాగ్రత్తగా లేకపోతే మనకి మన 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 రక్షణ కొనసాగించుకోలేమండి. మనం ఎందుకంటే ఆషామాషి వ్యక్తులం కాదు మనం. మనం ఒక వెలుగుగా ఉన్నాం. లోకానికి వెలుగే ఉన్నాం మనం. కాబట్టి ఎందుకంటే మనం చీకటికి వెలుగుకి పొత్తేంటి? అది ఉంది కదా కొరింథీ రాసిన పత్రికలో. మనం ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి మనకు సంబంధం లేదు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం మనం మన మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలి. మన వ్యక్తిత్వం మనం బిల్డ్ చేసుకోవాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని విధాలుగా దేవుడు మనకు అన్ని హెచ్చరికలు చెప్పాడు. ఎంతగా అంటే ఒక తల్లి అయినా సరే అలాంటి జాగ్రత్తలు చెప్పరు కదా. ఎవరైనా చెప్తారా? ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు ఏసే గారిని. ప్రతి దాంట్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే కనుక మనం వింటున్నాం కదా. ఎలాంటి పరిస్థితులు అంటే మనం ప్రెసిడెంట్ దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి అబద్ధ ప్రవర్తలు వస్తారు. నాకంటే ఘోరమైన త్రోడేలు వస్తాయి అని చెప్పేసి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ఒక అన్ని జాగ్రత్తలు చెప్పి దేవుడు మన కోసం చాలా సిద్ధపరిచారు. కానీ మనం అవన్నీ విని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మన పక్కదో ఒకటి చేస్తాం ఒకసారి కదా. చాలా ఏంటంటే నేను చాలా భయంకరమైన పరిస్థితులు ఏంటంటే తల్లిదండ్రులు మారిపోయారండి. కొంతమంది పిల్లలు మారిపోతున్నారంటే అనుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా మారిపోయారు. తల్లిదండ్రులు వేస్తున్నారండి. అసలు వాళ్ళకి నిజంగా నేను సమాజంలో బయటికి వెళ్తుంటే చిరాకు అనిపిస్తుందండి. అసలు వాళ్ళు నిజం అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు, తప్పు అనుకుంటున్నారని మీరు బాధపడద్దు. కాకపోతే ఉన్నది చెప్తున్నాను. వాళ్ళు సమాజానికి ఏం నేర్పుతున్నారో అర్థం కావట్లేదు తల్లిదండ్రులు. పిల్లలు పాడైపోవడానికి కారణం చాలా మంది తల్లిదండ్రులే అని నా ఆలోచన. ఎందుకంటే వెళ్తున్నారనుకోండి, ఇప్పుడు ఒకప్పుడు చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని బాగుండేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండట్లేదు. బయటకు వస్తుంటే వాళ్ళు డ్రెస్సులోకి వచ్చేసి చున్నీలు లేకుండా ఏమీ లేకుండా ఎంత దారుణం అండి. చున్నీలు అనకూడదు, ఈ విషయం నేను చెప్పకూడదు. కానీ మనం కనపడుతున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు టీ షర్ట్లు వేసేస్తున్నారు. లేడీస్ బాయ్స్ లాగా తయారవుతున్నారు, బాయ్స్ లేడీస్ లాగా అవుతున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళే అలా అవుతుంటే పిల్లలు మనం అనడానికి తప్పేముందండి? అసలు తప్పు అసలు ఏమైనా ఉందా? ఎందుకంటే ముందు కూడా పెద్దలు కూడా ఖచ్చితంగా మన సాంప్రదాయం మనం పోతుందండి. మన మన అన్నీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని చెరపడానికి కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం కారణం అవుతున్నారు. ఫోన్ వెంటనే ఒక 6 నెలలు అవ్వగానే ఫోన్ ఇచ్చేస్తున్నారు. బొమ్మలు చూపిస్తున్నారని చెప్పి ఫోన్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఒకప్పుడు అసలు ఫోన్ అంటే మాకు 10th క్లాస్ వచ్చిన తర్వాత మాకు 10th క్లాస్లో కూడా మాకు ఫోన్ తెలియదు. 10th క్లాస్లో ఫోన్ తెలీదు, ఏం తెలీదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే చిన్నప్పుడే ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దాంట్లో నేర్చుకుంటున్నారండి ఫోన్లో అన్నీ. వాళ్ళు అసలు ఏంటి ఎంత టెక్నిక్ అండి అంటే చాలా టెక్నిక్స్ వాడుతున్నారు. అంత దారుణానికి వెళ్ళిపోతున్నారు. పరిస్థితులు ఏంటంటే బాగాలేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా మనం మనం ఏంటంటే మాకు పిల్లలు ప్రయోజనం కలగాలంటే మొదటే ఉండాలి. ఫస్ట్ నుంచే మొక్క వంగనిది మానే వంగదా అంటారు కదా. మనకు తెలుసు ఎన్ని మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయండి. చాలా చిరిగిన చొక్కా అయినా చేసుకో, మంచి పుస్తకం కొనుక్కో, ఇన్ని అలాంటివి ఉండాలి. పుస్తకాలు మనం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం, ఫోన్ ఇచ్చేస్తున్నాము. బట్టలు మాత్రం అన్ని విషయాల్లో చక్కగా పిల్లలకి మాదిరి ట్రెండ్స్ ఫాలో అయిపోతున్నారు. చదివే విషయంలో మాత్రం ఏం చేస్తారంటే బుక్స్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఫోన్ చదివేవాళ్ళు. ఇంక మనం ఏం చేస్తామండి, పిల్లలు ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు పబ్జీలని, గేమ్లని, లేదంటే కనుక గేమ్లో ఉంటే చాటింగ్లని ఎన్ని ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కువైపోతున్నాయి. దానివల్లే కదా సమాజం పాడైపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల్ని జాగ్రత్త భయభక్తులు కలగాలి, భయభక్తులతో పెంచాలి. ఏదైనా చిన్న తప్పు చేస్తే కానీ గట్టిగా గద్దించాలి. ఇది తప్పురా అని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి ఫస్ట్. అప్పుడు మీరు భయపడతారు కాబట్టి, వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ భయం అనేది పెద్దయిన వరకు ఉంటుంది. లేదనుకుంటే కనుక మధ్యలోనే వాళ్ళకి ఏంటంటే ఎక్కించుకుంటారు. కొంతమంది గారాబాగా పెంచుతారు. ఆ గారాబాలన్నీ తర్వాత రేపొద్దున్న ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోమాకండి. ఎగ్జాంపుల్గా యశ్పాలం అన్న ఉన్నాడు. అన్న ఇప్పటికీ బాధపడతాడు నా దగ్గర. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు పిల్లల్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నా సరే గట్టిగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాట వీలనాల్సి వస్తుంది తల్లిదండ్రులు. ఎంత దారుణం అండి. ఎందుకంటే గారాబం, చిన్నప్పటి నుంచి గారాబం, బుద్ధికి భయం చెప్పలేదు, ఏం చెప్పలేదు. అది చెప్పకుండా ఉండడం వల్ల ఏంటంటే ఏమైపోయారు, పాడైపోయారు. వాళ్ళ మాట ఏంటంటే ఇప్పుడు కాకినాడ నేను వెళ్తాను, కాకినాడ చదువుకోవాలని చెప్పేసి అన్నప్పుడు కాకినాడ తీసుకెళ్తున్నారు. అలాగే ఏంటంటే మన దేవుడు
మన ప్రతి విషయంలో కూడా ఒక 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 భయం చెప్పాడు. ఇలా చేయండి అని చెప్పేసి ఒక తండ్రిలాగా మన గద్దింపు అనేది ఇచ్చాడు. ప్రతి కొడుకు ఏ విధంగా అయితే మనం మన కొడుకుకి ఏ విధంగా అయితే చెప్పాలో అదే విధంగా మన తండ్రి కూడా ధర్మశాస్త్రం కాదు, ఈ తన వాక్యం చెప్పి మీరు ఎలా ఉండండి, ఈ వాక్యానుసారంగా జీవించండి అని చెప్పి మనకు ఒక ఒక చక్క ఒక మంచి నడువులో తీసుకెళ్తే వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చిన రీతిగా రోజు బ్రతుకుతున్నాడు మానవుడు. మనిషి నచ్చట్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా చెడిపోతున్నాడు కాబట్టి ఏంటంటే మంచి నచ్చట్లేదు, దేవుని ప్రేమ నచ్చట్లేదు, దేవుని మీద ఉన్న ఆసక్తి నచ్చట్లేదు. ఆయన యొక్క ప్రేమను మనం ఏం చేస్తున్నామంటే ఏమైపోతుందండి, లోకంలో ఉన్న ప్రేమ కోసం. నిజమేనండి, లోకంలో ఉన్న ప్రేమలో ఇవి ఏ రోజైనా మనల్ని బాధ పెడతాయి ఖచ్చితంగా. ఏసే ప్రేమ మనకు ఆదరణ కలిగించింది ఎంతగా అంటే తల్లిదండ్రులు అసలు ఆయన మాటలు వింటుంటే ఎంత ఎలా ఉంటాయంటే చనిపోయిన వాళ్ళు సైతం చనిపోవాలన్న సైతం ఇక్కడ బ్రతికించగల వాక్కు దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క ఆ వాక్కు దేవునికి శక్తి, దేవుని యొక్క ఆ మాటకి శక్తి ఉంది ఖచ్చితంగా. ఎన్నో సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. లోకంలో ఉన్న ప్రేమలు నిజంగానే అండి బాబు చాలా దారుణం. అవి మనం ప్రేమిస్తాయి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే మనం ఇష్టం ఉంటే ప్రేమిస్తారు, బలుకుతాయి కానీ నమ్మదగిన వారు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులు పలుకుతారు కానీ నమ్మదగిన వారు అసలు కాదంట. పలుకుతారు, ఏరా బాబు నేను నీకున్నాను, నీకు ఉంటాను రా, నీకేమో అవసరంలా, నీ పక్కనే నేను ఉంటా, నీకు తోడుగా నేను ఉంటా, నీకోసం నా ప్రాణం ఇస్తా, నీకోసం ఏదైనా చేస్తా, నీకేమన్నా కావాలా, అర్జెంటుగా ఏమన్నా కావాలని చెప్పు, నేను చూసుకుంటానని చెప్పేసి మనకు చాలా మాటలు చెప్తూ ఉంటారు మన దగ్గర. కానీ ఏదన్నా గమ్మున అవసరమైంది అని కొంచెం అడిగాం అనుకోండి, ఏదైనా చేసినా సరే చిన్న హెల్ప్ ఏం చేసాను అనుకోండి, అరే బాబోయ్ ఇప్పుడే రా, జస్ట్ ఇప్పుడే, నువ్వు మొన్న అడిగితే బాగుండేది, నిన్న అడిగితే బాగుండేది, ఈ రోజు అడుగుతున్నావు కాబట్టి ఈ రోజు ఇందాకడే ఒక వ్యక్తికి నేను ఇలా చెప్పడం జరిగింది, లేదంటే పలానా ప్లేస్కి రారా అంటే కనుక నేను ఇప్పుడే రా, ఎక్కడో ఉన్నాను రా అని చెప్పేసి అంటారు. చాలా మంది మనం మనుషులు చూసి ఎన్ని రకాలకి ఎన్నోసార్లు మోసపోయి ఉంటాం కదా. అందుకంటే మనుషులు ఏ ఒక్కరు కూడా నమ్మదగిన వారు అస్సలు కాదండి. మనం ప్రేమించే వాళ్ళే ఇప్పుడు మనల్ని ఖచ్చితంగా మనల్ని బాధ పెడతారు. కానీ దేవుని యొక్క మాట అలా కాదు. దేవుడు మనల్ని మనం బాధ పెట్టినా దేవుడు మన కోసం బాధపడుతున్నాడు. మీరు అర్థమైందా అండి? మనం ఆయన బాధ పెట్టినా మన కోసం ఆయన బాధపడుతున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆయన బాధపడతాం కారణం ఏంటంటే మన పరిస్థితులు, మన క్రియలు, మనం చేసే అవిధేయత, దేవుని పట్ల అవిధేయత వలన ఆయన బాధపడతాడు, చింతిస్తున్నాడు. నా వైపు రండి అని చెప్పేసి దేవుడు కోరుకుంటుంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఈ చుట్టూ ఉన్న లోకంలో ఉన్న సంపద కోసం, లేదంటే కనుక ఆస్తి కోసం, లేదంటే కనుక మనుషుల కోసం, లేదంటే కనుక ప్రేమ కోసం, వీటి కోసం మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమను విడిచిపెట్టేసి మనుషుల వైపు ఆశ్రయిస్తున్నాం. దేవుడికి నచ్చట్లేదండి, దేవుడికి నచ్చట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు దేవుడిని నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఆ ప్రేమకి మనం ఏమిచ్చి రుణం తీర్చలేం. ఎందుకంటే అలాంటి అద్భుతమైన ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి చూపించాడు, తన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం విలువ మనం ఏం చేస్తామంటే ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆయన లేడుగా ఎప్పుడు అని అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ ఆయన 3 దినాల చనిపోయి తిరిగి లేచి మన మధ్య ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. అది మనం గ్రహించుకోవట్లేదు. మనోనేత్రాలు ఏమైపోయినాయి అంటే తెలుసా? మూసుకుపోయింది. వెలుగు యోహాను సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయంలో, నిజమైన వెలుగు ఉండను కనుక వెలుగు చీకట్లో ఉండను కానీ తన క్రియలు చెడ్డమైన వలన వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించే అని ఉంటుంది వాక్యం. మనం ఏం చేస్తామంటే వెలుగును ప్రేమించలేకపోతున్నాం. అసలు వెలుగు మనకు కనిపించట్లేదు. చీకటి మొత్తం మంచిగా ఆకర్షణీయంగా, చక్కగా, అట్రాక్షన్గా కనపడుతుంది. దాన్ని మాత్రమే మనం స్వీకరించి ఏం చేస్తామంటే దేవుని దూరం పెట్టేసి చెప్తున్నా. ఒక వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు, నేను ఉన్నాను మంచిగా బ్రతుకుతున్నప్పుడు సడన్గా ఏదో ఒకటి వస్తుందండి నాకు టెంప్టేషన్, కానీ ఏదైనా చీకటిగా శాతం కూడా ఏంటంటే చిన్నగా ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే మెల్లగా మనలో ఉన్నటువంటి ఏదైతే ఉంది వాడికి క్యాచ్ చేసి దాంట్లో చిన్నగా ఎంటర్ అయిన తర్వాత దాన్ని పెద్దగా తీసుకొస్తాడు. మొదటి బుడగ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది, చూసారా మీరు? దాంట్లో గాలి మనం ఊదే కొన్ని ఏంటంటే ఉబ్బిపోతూ ఉంటుంది, అది పెద్దగా అయిపోద్ది ఒకేసారి. అర్థమవుతుందా? ఆడు ఏం చేస్తాడంటే మొదటిగా మనకి ఉన్న బలహీనతలు ఏదైతే ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకొచ్చి మెల్లగా ఎంటర్ అయిన తర్వాత మనం దాంట్లో
ఇన్వాల్వ్ అయిపోతాం. ఇన్వాల్వ్ అయిన తర్వాత అది బలహీనత ఇంకెత్తది, పెద్దది చివరాఖరికి దేవుడి అది మనకు తెలీదు. అనుకుంటాం మనం ఖచ్చితంగా నేను ప్రస్తుతానికి ప్రార్థన చేసుకుంటున్నాను కదా! లేదంటే వాక్యం చదువుతున్నాను కదా! అనుకుంటున్నాం. కానీ నీ హృదయం మాత్రం ఎక్కడుందో తెలుసా? దాంట్లోనే ఉంది. ఆ చిన్న దాంట్లో ఎక్కడైతే ఎంటర్ అయ్యాడో దాంట్లో ఉంటది మన హృదయం, మన మనసంతా. సడన్‌గా వాళ్ళ ఒక ఏదైనా సరే ఇంకా ఒకరోజు వాడు కనిపించకపోతే గనక ఆడు మనకు దూరమయ్యాడనుకో తల్లడిల్లిపోతాం. ఒకసారి మనం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫోను ఒకరోజు మీ దగ్గర లేకుండా ఉండగలరా మీరు? ఫోను, ఫోన్ వల్ల మనం ఉపయోగించుకునేదేంటంటే పొద్దున్న, సాయంత్రం మనం మీటు గురించి వాడుతున్నాం కదా! మిగతా టైంలో మాక్సిమం దేవుని కొరకు వాడేవాళ్ళు ఉంటే గనక వాళ్ళని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ ఫోన్ ఒక రోజు, 2 రోజులు మీరు పక్కన పెట్టేసి జస్ట్ మీటింగ్ మాత్రం వాడుకోవడానికి మీరు ఉపయోగించడానికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా మీరు ధన్యులే. ఎందుకంటే మీరు ఎందుకంటే ఫోన్ వాళ్ళకి ఈరోజు ఫోన్ లేకపోతే చాలా మంది ఉండలేకపోతున్నారండి. సిమ్ బ్యాలెన్స్ అయిపోయిందనుకోండి, ఫోన్లు రావాలి. ఫోన్లు రాకపోతే కనుక ఉండలేరు. వెంటనే బ్యాలెన్స్ వేసేయాలి. ఇప్పుడు ఎందుకంటే చూసారా, ఒకప్పుడు ఎయిర్టెల్ సిమ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ వేయకపోయినా సరే ఖచ్చితంగా యూజ్ అయ్యేది. ఎందుకంటే అవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా, వాడికి లాభం సరిపోవట్లేదు. ఎందుకంటే ఫోన్లు వస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది, ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందంటే వాడికి లాస్ వస్తుంది. కొంతమంది బ్యాలెన్స్ వేయించుకోవట్లేదని చెప్పి ఏం చేశాడంటే వాడు బ్యాలెన్స్ వేయించుకుంటేనే ఫోను, సిమ్ కాల్స్ వస్తాయి అన్నట్టుగా పెట్టాడు. చూసారా, ఒకప్పుడు మనకున్నటువంటి ఏదైతే ఉందో మొబైల్స్ని బట్టి డేటా ఉండేది కాదు. ఏముండేది కాదు. దానికి డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళం, రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ అన్నీ. ఎందుకంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సాతాను గడిని మన మైండ్ సెట్ని వాడు ఏం చేస్తున్నాడు, దెబ్బతీసేస్తున్నాడు. వాడు తీసేసుకుంటున్నాడు మెల్లగా. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు అని ఇవన్నీ ఎలా వస్తున్నాయని కొన్ని ముందు రోజులకు వెళ్తే కనుక ఇంకా ఫ్యూచర్లో చాలా అభివృద్ధి అయిపోతాడు పాపం వైపు. ఇంకా ఈజీగా పాపం చేసేదానికి అంతగా టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది. అందుకని మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ టార్గెట్ ఏంటంటే బలహీనులు ఉన్నారు చూసారా, వాడు బలహీనుని ఏ విధంగా వాడి వైపు తెచ్చుకోవాలని అనేది వాడి ప్లానింగ్ అనమాట. నేనున్నా అనుకోండి, సంథింగ్ నేను ఒక 10% బలవంతులుగా ఉన్న దేవుళ్ళు వాడు ఏం చేస్తారంటే 10%కి సంబంధించి టెక్నాలజీ, ఆ 10%కి దానికి దీనికి ఈక్వల్గా అయ్యే టెక్నాలజీని తీసుకొచ్చి దాని నుండి మనం బయటికి తీసుకురావాలి. ఏంటంటే నేను ఒక రెండు తీసుకోండి. ఒకటేమో సాతాను కూడా కింద ఉన్నాడు, నేను కొంచెం పైన ఉన్నాను. వాడు ఏం చేస్తాడు, వాడు పైకి రావడానికి ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఉపయోగించుకుని మెల్లగా వాడి పైకి తీసుకొస్తాడు. నేను అక్కడే ఉండిపోతాను. వాడు ఏం చేస్తాడు, వాడు పెరుగుతూ ఉంటాడు, నన్ను లాక్కుతూ ఉంటుంది కింద నుంచి వాళ్ళలోకి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి. ఎందుకంటే టెక్నాలజీ తీసుకొస్తున్నాడు, ఇవన్నీ కూడా వాడికి సంబంధించిన పరికరాలు అనమాట, ఆయుధాలుగా వాడుకుంటాడు సాతాను గారు. కాబట్టి మీరు జాగ్రత్తగా లేకపోతే కనుక ఖచ్చితంగా మనం ఇంకా పెరిగే కొద్ది రానున్న కాలంలో చాలా డేంజర్ పరిస్థితులు మారిపోతాయి. ఆత్మీయులు సైతం పడిపోతారు. మంచిగా ఉన్నవాళ్ళు, గొప్పగా నిలబడిన వాళ్ళు వీళ్ళు చేస్తే పడిపోయారన్నట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ముందున్న రోజుల్లో రానున్నాయి. జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా జాగ్రత్తగా లేకపోతే కనుక ఇది ఎందుకంటే కడవరి దేవుడు ఎప్పుడో వస్తాడో తెలియదు. ఖచ్చితంగా మనం అంతా నిలబడకపోతే, మనం మెలకుగా లేకపోతే మన ఆత్మీయ జీవితానికి మనకి తెలియకుండానే వాడి జ్ఞానం వేసి తాకెళ్ళిపోతాడు.